ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన స్పీడ్ను పెంచేశారా? రాజకీయంగా కీలక అడుగులు వేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకు పోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచే కూటమి వర్సెస్ వైసీపీ 2029 ఎన్నికల లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్ధంగా బయటపడుతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడు ఓడిపోతే జగన్ను టచ్ కూడా చేయలేము, ఆ రాబోయే ఎన్నికలకు ఇదే రెఫరెండా అంటూ చంద్రబాబు, పవన్ లోపల మదన పడుతున్నట్టు సమాచారం అందుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం స్థానిక ఎన్నికలపైన పార్టీ నేతలకు చాలా పెద్ద కీలక ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ జాగ్రత్తగా డీల్ చేస్తున్నారట. కీలక ప్రధాన నియోజకవర్గాల్లో పార్టీ తరఫున కీలక నిర్ణయం తీసుకునేందుకు కూడా ఎక్కడ వెనకడుగు వేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లు దాటింది. రాజకీయంగా మాత్రం 2029 ఎన్నికలే లక్ష్యంగా నడుస్తోంది. అటు కూటమి ప్రభుత్వంలోనూ ముఖ్య నేతలు ప్రతి సభలోనూ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కానీ జగన్ అడుగుతున్న ప్రశ్నలకు కానీ చూపిస్తున్న లెక్కలకు కానీ ఇప్పటిదాకా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ సమాధానం చెప్పడం లేదు. స్ట్రాటజికల్ వేలో వాళ్ళు మాట్లాడడం లేదు. ఎంతసేపు విమర్శలు చేయడం, జగన్ను అనడం తప్ప వాళ్ళు చేస్తున్నదేమీ లేదు. చివరికి ప్రజలు గ్రహించేది, చూసేది వాస్తవాలను మాత్రమే, అపోహలు కాదు. చంద్రబాబు చేస్తున్న తప్పులను, కూటమి అధికారంలోకి వచ్చిన జరుగుతున్న అరాచకాలను కళ్ళకు కట్టినట్లు జగన్ ఓవైపున లెక్కలతో, ఆధారాలతో, ఎవిడెన్స్లతో చూపిస్తుంటే కూటమి డిఫెన్స్ కూడా చేసుకునే పరిస్థితుల్లో నిలబడడం లేదు. ఇక మరోసారి వైసీపీకి అవకాశం ఇవ్వొద్దని ప్రజలను నేతలు కోరుతున్నారు ప్రస్తుతం టీడీపీ వాళ్ళు. అటు జగన్ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు గట్టిగా విసురుతున్నారు. ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతూ వస్తున్న ఆయన స్థానిక ఎన్నికల వేళ ఎన్నికలు ప్రతి వార్డు, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి అభ్యర్థి బరిలో నిలబడాల్సిందేనని, ఇందుకు అక్కడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా సమస్యలు ఉన్న చోటే జగన్ ప్రత్యేక ఫోకస్లు పెడుతున్నారు. కొత్త వారికి సంచలన బాధ్యతలను అప్పగెప్పుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా జగన్ కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇన్ఛార్జిగా బూదూరు గురువయ్యను నియమించారు. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మెరుగు మురళి పోటీ చేసి ఓటమి చెందారు. గూడూరు రూరల్ ఎంపీపీగా గురువయ్యగా పనిచేశారు. నెల్లూరు జిల్లా తొలి నుంచి కూడా వైసీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి జిల్లాల్లో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితిపైన నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ అవసరమైన మార్పులు చేర్పుల కోసం అందరినీ సిద్ధం చేస్తున్నారు. ముందుగా గూడూరు ఇన్ఛార్జ్ పైన ఫుల్ ఫోకస్ చేశారు. త్వరలో నెల్లూరుతో పాటు ప్రకాశం, ఉమ్మడి జిల్లాల్లో పలు మార్పులు ఉంటాయనే స్పష్టంగా తెలుస్తుంది. దశల వారీగా జగన్ కొత్త ఇన్ఛార్జీల పైన ఇప్పుడు చేస్తున్న కసరత్తు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. జగన్ అనుకుంటే జగన్ సాధిస్తాడు, జగన్ చెబితే చేస్తాడు అనే మాటకు వాల్యూ, క్రెడిట్ ఖచ్చితంగా ఈ గడిచిన 2.5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ తన గ్రాఫ్ను పెంచుకున్నారని చెప్పొచ్చు. సొంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పక్కా ప్లాన్తో ముందుకు పోతుందని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై వాళ్ళ గొంతెత్తే విధానం కూడా అద్భుతంగా ఉంది. గతంతో పోలిస్తే ఒక వ్యూహాత్మకంగా పక్కా ప్లాన్తో, గతంలో కూటమి బూతులు తిట్టేవాళ్ళు, మాటలు మాట్లాడడం రాదు, రౌడీలు వీళ్ళు అంటూ అనేక ముద్రలు వేసింది. ఆ ముద్రలను పూర్తి స్థాయిలో కడిగి పారేస్తూ వైసీపీ లీడర్లు సైతం చాలా చాకచక్యంగా ముందుకు పోతున్నారు. వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది క్లియర్ కట్గా ప్రజల ముందు పెడుతున్నారు. ఏదైనా నోటికొచ్చింది మాట్లాడడం కాదు, ఆధారాలతో మాట్లాడి ప్రజల మెప్పు పొందాలి. అప్పుడే రాజకీయంగా రాణిస్తారు. చంద్రబాబు ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ విమర్శలు కానీ, ఏ ప్రశ్నలకు కానీ ఇదిగో ఇది తప్పు లేదా ఇది కరెక్ట్ కాదు అనేటట్టుగా ఏది చూపించేదానికి కానీ, ప్రూవ్ చేసుకునేదానికి కానీ ఆయన ముందుకు పోలేదు. ఆ పని ఎక్కడ చేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి? జగన్ చెబుతుంది కరెక్ట్ అనే కదా. చంద్రబాబు చేయలేకపోతున్నాడంటే అక్కడ తప్పు ఉందనే కదా. ఈ చిన్న లాజిక్ ప్రజలకు తెలియదా? ఈ చిన్న అంశం ప్రజలకు గుర్తుండదా? ఇదే రేపు సునామీ అవుతుంది. ఇలాంటివే రేపు పొద్దున అధికార మార్పుకు పెను కారణమవుతుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.